రాను రాను సమాజంలో మానవత్వం మంట కలిసిపోతుంది. ఆపదలో ఉన్న సాటి వాళ్ళను చూసి సాయం చేయాలనే కనీస బాధ్యతను మరిచి చూసి చూడనట్టుగా మనకేమీ పట్టనట్టుగా వెళ్లిపోతున్న సమాజానికి ఈ వీడియో ఖచ్చితంగా అవసరం. ఆడవాళ్లకు, ముఖ్యంగా మన ఇండియన్స్ కి చీర ఎంత ప్రత్యేకమైందో చెప్పనక్కర్లేదు. ఎవరో మిత్రుడు చెప్పినట్టు చీర కొన్ని వందల సార్లు కట్టాక ఉయ్యాలై ఊగేది, గాయానికి కట్టయ్యేది, బాధలో ఉన్నప్పుడు కన్నీళ్లను తుడిచే కర్చీఫ్ అయ్యేది, ఇల్లు తుడిచే తడిగుడ్డయ్యేది. కానీ చీరను వాడి ప్రాణాలను కాపాడిన స్త్రీల గురించి కథలు మనకు లేవు. పైగా కట్టుకున్న చీరను విప్పి నలుగురిలో నడి రోడ్డులో ఇతరుల ప్రాణాలను కాపాడిన ధీరవనితలు, త్యాగమూర్తులు మనకు లేరు. పైగా చీరను మానంతో ముడిపెట్టి ఆడదానికి ప్రాణం కంటే మానమే గొప్పది లాంటి అబద్ధపు నైతిక విలువలను యుగ యుగాలుగా మన రక్తంలో జీర్ణింపజేసిన దుర్మార్గమైన వ్యవస్థలో ఓ నడివయసు మహిళ తన చీరను పూర్తిగా విప్పేసి ఆపదలో ఉన్న వారిని కాపాడడానికి ప్రయత్నించడం అనేది చరిత్రలో ప్రత్యేకంగా నమోదు కావాల్సిన సంగతి. అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఈ సంఘటన జరిగి దాదాపు సంవత్సరం దాటిపోయింది. బెంగళూరు నగరంలో సంవత్సరం కిందట భారీ వర్షాలు వచ్చాయి. మామూలు పరిస్థితుల్లో ఎంత అద్భుత నగరాలుగా శోభచిల్లినా వర్షాలు ఒకంత ఎక్కువైతే వరదలను తలపించే దౌర్భాగ్య నగరాలు మనకు అనేకమున్నాయి. అందులో బెంగళూరు కూడా ఒకటి. ఆ వర్షాలకు రోడ్ల మీద ఎక్కడికక్కడ జలాశయాలు తయారయ్యాయి. బెంగళూరు కేఆర్ జంక్షన్ వద్ద వర్షం నీళ్లు డ్రైనేజ్ పొంగుకొచ్చి పెద్ద ప్రవాహమే తయారైంది. అయితే అది గమనించకుండా అండర్ పాస్ లోకి ప్రవేశించిన ఒక కారు ఆ ప్రవాహంలో చిక్కుకుపోయింది. అందులోని 6 ప్రాణాలు ప్రమాదంలో చిక్కుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు చెందిన భానురేఖ మరణించింది కూడా. మిగిలిన 5 మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. బీబీఎంపీ రక్షణ బృందం వారిని కాపాడింది. అయితే ఇదేదో సింపుల్ గా జరగలేదు. వారు నీటిలో చిక్కుకున్న సంగతిని గమనించిన ఓ జర్నలిస్ట్ ఈదుకుంటూ కారు వద్దకు వెళ్లాడు. నీటి ప్రవాహం ఉధృతగా ఉండడంతో కారు వెనక్కి లాగుతోంది. కానీ ఎలాగోలాగా కష్టపడి వారిని బయటకు తీయగలిగాడు సదరు జర్నలిస్ట్. ఆ వరద ప్రవాహంలో వారిని కాపాడాలంటే తాడు వంటిది ఏదైనా అవసరం. దాంతో తాడేదైనా అందించాలని పెద్దగా కేకలు వేశాడు. ఇక అప్పటికే అండర్ పాస్ లో ఏదో రాద్ధాంతం జరుగుతోందని, పైన రోడ్డు మీద జనం గుంపులుగా గుమిగుడి ఉన్నారు. కింద మనుషుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. జర్నలిస్టు తాడు కోసం అరుస్తున్నాడు. పైన గుమికూడిన వారిలో చాలా మంది ఆ దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో బంధిస్తున్నారు తప్ప సాయం చేద్దామనే ఆలోచన ఒక్కరిలో రాలేదు. ఈలోగా ఆ రోడ్డెమ్మట ఓ 42 ఏళ్ల మహిళ వెళ్తోంది. అండర్ పాస్ వద్ద జనం గుమిగూడడాన్ని గమనించి తాను కూడా అటు వెళ్ళింది. తాడు కావాలంటున్న జర్నలిస్టు అరుపులు, ప్రమాదంలో ఉన్న ప్రాణాలను గమనించింది. ఆ క్షణంలో ఆమెకు మరేమీ గుర్తురాలేదు. వెంటనే తన చీరను విప్పేసి ఒక అంచు ఆ జర్నలిస్టు వైపు విసిరి రెండో అంచును అండర్ పాస్ పైన ఉన్న ఇనుప రైలింగ్ కు ముడివేసింది. జర్నలిస్టు దానిని అందుకొని మునిగిపోతున్న 5 ఆ చీరను పట్టుకుని కొట్టుకుపోకుండా ఉండేలా చూసి ప్రమాదం నుంచి తప్పించారు. కాసేపటికి బీబీఎంపీ సిబ్బంది అక్కడికి చేరుకొని వారిని బయటకు తీశారు. అంతసేపు కళ్ళెదుటుగా జరుగుతున్న పరిస్థితిని చూసి షాక్ లో ఉన్నారో, సినిమా చూస్తున్న తరహా అలౌకికత్వంలో ఉన్నారో తెలియదు గాని ఆ గుమిగూడిన జనంలోంచి ఓ వ్యక్తికి బుద్ధి పనిచేసింది. తాను తొడుక్కున్న చొక్కా విప్పి వివస్రగా ఉన్న ఆ మహిళకు అందించాడు. తొడుక్కుంది. ఓ అమ్మాయి తన చున్నీని తీసి అందించింది, కప్పుకుంది. ఇక ఒక మహిళ మానం కాపాడడానికి చీరను అందించిన కృష్ణుని దేవుడని నిత్యం మొక్కుతుంటాం. మరి 5 ప్రాణాలు కాపాడడానికి తన చీరను విప్పి అందించిన ఈ శ్రీమూర్తిని ఏమందాం? దేవత లాంటి చిన్న పదాలు సరిపోతాయా? ఇక నిజానికి ఇలాంటివి కళ్ళబడితే పోలీసులకు కాల్ చేస్తారు కొందరు, మరికొందరు చల్లగా జారుకుంటారు, ఇంకొందరు సిన్సియర్ గా రక్షించడానికి ప్రయత్నాలు చేస్తారు. సదరు మీడియా ప్రతినిధి చేసింది అదే. ఆ నీటిలోకి దూకి కారు దగ్గరికి వెళ్లి డోర్లు తీయడానికి ప్రయత్నించాడు. అక్కడ చిక్కుకున్న వారిని బయటకు లాగేందుకు ట్రై చేశాడు. తన వల్ల కాలేదు. నీటి వరద ఎక్కువగా ఉన్నా తనకేమవుతుందో అనే ఆలోచన లేకుండా ప్రాణాలను తెగించి మరి ఆ రిపోర్టర్ చేసిన పని నిజంగా అభినందనీయం. 4 ప్రాణాల ముందు నా మానం ఏం గొప్ప కాదని చుట్టూ జనాల ముందే చీర విప్పి ఆ మహిళ చేసిన త్యాగం వర్ణనాతీతం. ఇది నెగిటివిటీతో నిండిపోయిన ఈ సమాజంలో కాస్త పాజిటివిటీని నింపే ప్రయత్నమే ఈ వీడియో. మరి ఈ వీడియో మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.